దేవునికి వందనాలండి. శాలేమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. అందరూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకి యోగ్యుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. గడిచిన దినములని నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచిన మహా గొప్ప దేవా, నీకేమి చిరుణం తీర్చుకోలేం ప్రభా తండ్రి. నైనా మా కొరకు ప్రభా తండ్రి, నైనా లోకరక్షకుడుగా ప్రభా తండ్రి జన్మించి ప్రభా తండ్రి, నైనా మమ్మల్ని ప్రభా తండ్రి నైనా రక్షించడానికై వచ్చిన ప్రభా తండ్రి, నైనా లోకరక్షకుడా నీకే వందనాలు దేవా, స్తోత్రము దేవా. నీ వంటి వారు లేనే లేరు ప్రభా, నీ వంటి గనులు రానే రారు ప్రభా తండ్రి. నైనా నీ ఉంటే మాకు చాలు ప్రభా, నీ వెంటే మేము ఉంటాం ప్రభా తండ్రి. నైనా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభా వీక్షిస్తూ ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. నైనా వారి యొక్క అక్కర్ల అవస్థలు కూడా మీరు తీర్చండి ప్రభా తండ్రి, వారి జీవితాన్ని సరిచేయండి ప్రభా తండ్రి. నైనా గొప్ప దేవుడు, ఎవరే బంధకాల్లో ఉన్నారో ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా విడుదల, శాంతి, సమాధానాలు దయచేయండి ప్రభా తండ్రి. నైనా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ప్రభా వాక్యానుసారంగా నడుచుకుని కృపను దయచేయండి ప్రభా తండ్రి. నైనా నీ చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితాన్ని మాకందరికీ కూడా దయచేయమని ప్రభా. మేము చేసిన పాపములు, దోషములు అని ఉంటే కనుక తెలియచేసిన మా పాపములు, దోషములను క్షమించి ప్రభా తండ్రి. నైనా నీ చిత్తానుసారంగా ప్రభా నేను సంతోషపెట్టే వారిగా మా జీవితాలు ఉండటానికి ప్రభా మీరే సహాయము దయచేసి మమ్మల్ని ముందుకు నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో బలపడుచున్నారని, ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని నమ్ముచున్నామండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుకండి కింద కనిపిస్తున్న నెంబర్కి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు దైవ సేవకులు వర్తమానం అందిస్తారండి. అందరూ శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోకి చేరి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం దయచేసినందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. ఈ సిలువజాన కూడికలలో మేము పాలుభాగస్థలమై ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. ఈ సిలువజాన కూడికలలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన ఒకసారి గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాయిచేయమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ మార్కు సువార్త నుంచి 14వ అధ్యాయం 32-34 వచనాల వరకు మాట్లాడుకుందాం. కొద్దిసేపు మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఒక మాట మనకి కనబడతా ఉన్నది. వారు గెత్సేమా అనబడిన చోటకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి పొందినట్లు చింతాక్రాంతుడగుటకు ఆరంభించను. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే మరి ఈయన ఎంతో విలపించేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క ప్రబోధాలు ఎంతో చాలా సూటిగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన కంటెంట నీళ్లు కారతమ కానీ విలపించడం కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గ్రంథాన్ని చదువుకున్నప్పుడు ఆఖరు క్షణాలలో ఇక్కడ మార్కు సువార్తలో మనం ఇక్కడ చూస్తాం. మనం గెత్సేమా అనేటువంటి తోటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి ఆయన మరి ఎంతో విలపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. ఈ విలాపం అనేటువంటిది అనేక సందర్భాలలో మనకి కూడా కలుగుతూ ఉంటుంది. కొన్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో కూరుకుపోయినప్పుడు, అలాగే రకరకాలైనటువంటి నష్టాలు కలిగినప్పుడు మనం కూడా విలపించుతూ ఉంటాం. మనసులో విలపించే వాళ్ళు ఒకడుంటే కొందరు బాహాటంగానే విలపించుతూ ఉంటారు. కానీ ఆయన గెత్సేమా అనేటువంటి వనములో ఏకాంతముగా చీకటిలో వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ 34వ వచనం 34వ వచనం చదువుకుని ఒకసారి ముందుకు సాగుదాం. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకుగా నుండి వారితో చెప్పి కొంత దూరము పోయి నేల మీద పడి సాధ్యమైతే
ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచుంటాను. ఈరోజు బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం ఈ రకంగా చూసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రాణం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిదో మానవుడికి ఇక్కడ తెలియబడతా ఉంది. మనిషి మరి ఎవరైనా సరే తన ప్రాణం ఎంతో మరి ప్రాణం కోసం ఎంతో పరితపించుతూ ఉంటాడని చెప్పి ఏదో చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఆయన ఈ వచనం ప్రకారంగా చూసినట్లయితే నా ప్రాణము మరగనమగినంతగా దుఃఖములు మునిగి ఉన్నదని చెప్పి ఇక్కడ మరి ఆయన కొంత దూరం వెళ్ళి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మానవ శరీరాకారములో ఆయన ఉన్నాడు. ఆ పరిసర ప్రాంతాలలో ఆయన ఎనలేనటువంటి సువార్త ప్రకటించి కీర్తిని గడించాడు. అలాంటి వ్యక్తి ఎందుకంటే తెలియనటువంటి ఆవేదన, ఎవరైనా ఆయనకి శిలువ మరణం వేస్తారని, శిలువ మరణాన్ని విధిస్తారని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అసలు ఆ వేసినటువంటి వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ యేసుకు శిలువ శిక్ష వేస్తామని వాళ్ళకు కూడా తెలియదు. ఆ శిలువ శిక్ష అనేటువంటిది లేఖనాలు నెరవేరటానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మానవ శరీరములో ఉండి మానవుల మధ్య మమేకమై మానవులతో ఉండటం మొదలుపెట్టిన తరువాత ఆయన తెలుసుకున్నటువంటిది ఏమిటంటే ఈ మానవ శరీరములో ఉన్నటువంటి అనుభూతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా ఇది కొంతకాలం నేను ఇక్కడ ఉండటానికి నాకు అవకాశం దయచేయండి అని చెప్పి అంటా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఎవరికైనా సరే టైం అయిపోయిందంటే మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి లేదు. ఎందుకంటే మనం వెళ్ళిపోవలసింది. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అని అంటే, ఈ ప్రాణంతో ఉన్నాము అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణము వల్ల మనం ఉంటున్నాం. ఎందుకంటే మన పని అయిపోయిందంటే మనం వెళ్ళిపోవలసింది. ఆయన 3.5 సంవత్సరాలు కాల వ్యవధిలో సువార్త ప్రకటించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి చివరికి ఆయన శిలువ మానుపై ఎక్కటానికి సిద్ధముగా కనపడతాయి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. లేఖనాలు నెరవేరాలి. కానీ ఈరోజు మానవ శరీరములో ఉండి మానవులతో ఇంకా కొంతకాలం ఉంటాను అని చెప్పి ప్రార్థన చేస్తే దానికి మరి వాయిదా వేస్తే ఏమవుతుంది? ఇంటికి లోక కళ్యాణం కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా వ్యర్థముగా మారిపోద్దని చెప్పి వీరు చెప్పనక్కర్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇదే తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం ద్వారాగా. ఆయన మానవ శరీరములో ఉండి మానవులపై ఉన్నటువంటి మమకారంతో ఇంకా కొంతకాలం ఉండాలని చెప్పి ఆశించాడు. కానీ లేఖనాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈయన వేదనలు, ఈయన బాధలు, ఈయన పుట్టుక, ఈయన మరి పెరగటము, ఈయన శిలువ మానుపై ఎక్కటం అనేక రకాలైనటువంటి మరి భావాలను తెలియజేస్తూ ఉన్నాయి జరగాలని చెప్పి. లేఖనాలు ఒక్కసారి వాయిదా పడిందంటే ఇంకా ఆ లేఖనాలకి నెరవేరటానికి అవకాశం లేదు. అదే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే కొంతకాలం నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఆశించా, అది నీ ఇష్టం, ఎందుకంటే నా ఇష్టం కాదని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగుపడినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ వాసులకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఎందుకనగా మనం ఆయనను దేవుని నీతి అగుపడినట్లు పాపమెరుగున ఆయన మన కోసం పాపముగా చేశాను. ఆయన ఏ పాపమైనా చేశాడా? ఆయన బ్రతుకు దినములలో అంటే ఏ పాపము చేయలేదు. ఎందుకంటే పాపం కాదు ఆయన చేసినట్టు, పాపమే లేనే లేదు. ఆయనలో పాపమే లేదు. అసలు పాపం అంటే ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఆయన ఒక పవిత్రమైనటువంటి పవిత్రుడు అంతే. ఆయనలో ఏ రకమైనటువంటి దుర్దేశం కానీ పాపం కదా లేని బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. అలాంటి వ్యక్తిని మన కోసం మరణించటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తుంది. అదే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు పుట్టాడో కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కనపడుతూ ఉంది. చూడండి ఇక్కడ ఒకసారి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తా ఉంది. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల ఇదిగో అని చెప్పి యోహాను గారు యేసు ప్రభువుని చూసి అంటా ఉన్నాడు. ఎవరైనా
యోహాను గారికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షణ కోసం వచ్చాడని ఎవరైనా చెప్పారంటే చెప్పలేదు. కానీ ఆయన సూత్రంతో మరి ఆయన లోక పాపములను మోసుకొని పోవు గొర్రె, ఈ లోకములో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తుడిసివేయటానికి వచ్చినటువంటి ఒక పరమాత్ముడిగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున. అలాంటి వ్యక్తిని, ఎందుకంటే ఆయన ఈ లోకములో ఉన్నటువంటి పాపాలనన్నీ తీసివేయాలని చెప్పి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఆయన శరీరధారిగా పంపించినట్లయితే పాపరహితుడిగా, ఎందుకంటే పాపరహితుడిగా ఈ లోకానికి పంపించినట్లయితే ఆయన ఈ లోకంలో సాధ్యమైతే మరి నా యొద్ద నుంచి ఈ గడియ తొలగించని చెప్పి అంటా ఉన్నాడు. కానీ అది దేవుడు వాయిదా వేస్తాడా? ఎందుకంటే మరి ఏదైనా ఒక ఉరిశిక్షకు ఆర్డర్ అయిపోయింది అనుకో, దానికి వాయిదా ఉండదు. ఇంత అనుకున్న ప్రకారముగా ఏమవుతుంది, దానికి తీయవలసిందే. దానికి ఏ రకమైనటువంటి మార్పులు ఉండవు. మరి చట్టం తన పని తాను చేసుకుంటూ మరి చాలా క్షుణ్ణముగా పరీక్ష చేసి దానికి వేస్తారు. వేసిన తరువాత దానికి మార్పు అనేటువంటిది ఉండదు. కానీ మార్పు రావచ్చేమో, ఆ క్షమాపేక్ష అనేటువంటిది ఒకటి ఉంది. ఆ క్షమాపేక్ష ఉన్నతమైనటువంటి వాణి దగ్గర నుంచి క్షమాపేక్ష వచ్చిన తరువాత దాన్ని ఏం చేస్తారు, దాన్ని కొట్టివేయబడుతుంది. కొట్టివేయబడిన తర్వాత మళ్ళీ కూడా దానికి ఇంకా మళ్ళీ ఏ రకంగా కూడా ఆ శిలువ, ఆ యొక్క ఉరి అనేటువంటిది ఇంకా మళ్ళీ ఆ వ్యక్తి జోలికి రాకుండా అయిపోద్ది. ఇక్కడ శిలువ మానుపై, ఎందుకంటే లోక పాపాలన్నీ మోసుకొని పోవటానికి ఈయన వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలని తీసివేయడానికి వచ్చి ప్రణాళికబద్ధముగా జీవించేటువంటి జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఈ సమయంలో మరి నాకు కొంత వ్యవధి ఇమ్మని చెప్పి ఎవరికి పెట్టాలి, ఎవరిని అడగాలి చెప్పండి? దేవుడిని అడగాలి. అదే అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నీ యొద్ద మరి నాకు కొంత క్షమాపేక్ష ఉంది, ఇస్తావా అని అడుగుతా ఉన్నాడు. కానీ ఇప్పటికి నేను ఏది చేయాలో అది చేశాను, ఏది చేయవలసి ఉందో అది నేను చేస్తాను. ఏది చేయాలో అది చేశాను, ఎందుకంటే ఈ లోకానికి నేను పంపించాను. ఏది చేయాలో నేను చేస్తాను, కానీ ఇక్కడ నుంచి చేయవలసినటువంటి పని చేస్తాను, నీవు మాత్రం సిద్ధంగా ఉండు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. మరి చూడండి, ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి బాధని తీసివేశాడు. ఆ శిలువ మానుపై ఎక్కినప్పుడు ఆయనలో ఏ రకమైనటువంటి బాధ లేదు. నిజంగా కూడా ఆ శిలువ మానుపై ఎక్కటానికి కారణం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే లేఖనాలు నెరవేరాలి, దానికోసం ఎక్కాడు. లేకపోతే ఆయన ఎక్కవలసినటువంటి పని కూడా లేదు. అదే చెప్తా ఉంది బైబిల్ గ్రంథం కూడా, అదే చెప్తా ఉంది. ఇక్కడ 3వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతక మునిపే తీర్పు తీర్చబడింది. ఎందుకంటే ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసము లేనటువంటి వారి తీర్పు జరిగిపోతూ ఉంటుంది. విశ్వాసము లేకపోతే ఒక తీర్పు జరిగిపోద్ది, దాన్ని కొట్టడానికి లేదు. విశ్వాసం ఎవరికి లేదు? అసలు ఆయనపై ఆ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన ప్రకటించేటువంటి మరి ప్రకటన వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎంతోమంది కనపడ్డారు. కానీ విశ్వాసం లేక కాదు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంతా ఈయన హరించేస్తున్నాడని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు తప్ప ఈయనలో ఉన్నటువంటి ఏ దోషము లేదు, వ్యతిరేకించడానికి గల కారణాలు కూడా లేవు. కానీ విశ్వాసము లేనటువంటి వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు. ఆ వ్యక్తిని ఎవరైనా రక్షింపగలరా అంటే ఎవరు రక్షింపలేడు. అతనే పాప పుత్రుడని చెప్పి తెలియబడతా ఉంది. ఇస్కరియోతు యోధ మరి విశ్వాసము లేనటువంటి వాడు 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి మమేకం వేసుకుని ఆయనతో తిరిగినటువంటి వ్యక్తి విశ్వాసము లేకుండా విశ్వాసఘాతకుడుగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, అక్కడికి తీర్పు జరిగిపోయింది. ఎందుకంటే నీవు కాలుస్తున్నటువంటి మరి అగ్నిగుండానికి వారసుడు అని చెప్పి అక్కడ ఒక తీర్పు జరిగిపోయింది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అలాగే మనం కూడా విశ్వాసము లేనటువంటి వాళ్ళంగా అయితే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయేమో. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయం 35వ వచనం చదువుకుని మళ్ళీ ఒకసారి ముందుకెళ్దాం. కొంత దూరం
కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోమని ప్రార్థన చేశాను అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. కొంత దూరం వెళ్ళి ఏం చేశాడు? సాగిలపడి ఆ గడియ నా వద్ద నుండి తొలగిపోమని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ నిజంగా దానికి అంగీకరించితే, ఎందుకంటే క్షమాపేక్ష పెట్టినట్లయితే ఇక్కడ లోక కళ్యాణార్థం జరుగుద్దా? లేఖనాలు నెరవేరుతాయా? లేకపోతే ఈ పామరులు అనేటువంటి వాళ్ళు పండితులుగా మారతారా అంటే మారరు. ఎందుకంటే ఆయనకి ఒక్కసారిగాని క్షమించినట్లయితే, ఒక అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ మామూలు జీవితం. ఎందుకంటే యేసు ప్రభు కూడా మన సామాన్యమైనటువంటి మనుషుడిగా అయిపోదుడు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక్కసారి వ్యవధి దొరికిందంటే ఇంకా ఆ లేఖనాలకే విలువే లేదు. ఆ లేఖనాలన్నీ కూడా ఇక మూలపడిపోయినట్లే. కానీ దానికి అంగీకరించలేదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే యోహాను సువార్తలో 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు నన్ను పాతపెట్టు, ఆమెను దీనిని ఉంచుకొననీయుడని బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ నీతో ఉండనని చెప్పాను. కాబట్టి ఈదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చు. ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఒక నిర్ణయం జరిగిపోయింది. ఇక్కడ యోహాను సువార్తలో ఒక నిర్ణయం, అభిషేకం అనేటువంటిది. ఎందుకంటే యూదుల ఆచార ధర్మం ప్రకారంగా చనిపోయినటువంటి వాడికి మరి సుగంధ ద్రవ్యాలతోటి అక్కడ చేసేటువంటి ఆచారం ఉంది. కానీ బ్రతికుండగానే ఇక్కడ ఒక నిర్ణయం జరిగినట్టుగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఈ నిర్ణయం ఎక్కడ జరిగిందో ఇక్కడ మనకి కొద్దిగా మనం ముందుగా చూసుకుందాం. ఎందుకంటే 4వ అధ్యాయం చూసుకుందాం. చూడండి, 4వ వచనం చూసుకుందాం. చూడండి, 12వ అధ్యాయంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తర ఎందుకు 300 దేనారములకు అన్ని బేదలకు ఇయ్యలేదనను వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుటకు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఇక్కడ ఒక భేద ఎదవరాలు ఏం చేసింది ఆయనకి? ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమానికి అభిషేకం చేసింది. ఎవరైనా చేయగలరా? చనిపోయిన తరువాత సుగంధ ద్రవ్యాలతోటి చేసేటువంటి ఏర్పాటు ఆయనకు ముందే జరిగినట్లుగా కనబడింది. ఒక విధవరాలకి మరి తెలుసుకుని చేసిందా అంటే తెలుసుకుని కాదు, కానీ మనస్సులో ప్రేరేపణ ద్వారా చేయాలనేటువంటి ఉద్దేశంతోటి ఆయన మరణానికి ముందే, శిలువ మరణానికి ముందే అభిషేకం జరిగింది. అలాంటి అభిషేకం జరిగినటువంటి దానిని వాయిదా వేయడానికి ఎవరికి సాధ్యమని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే అదే చెప్తా ఉన్నాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఇప్పటికీ నేను చేయవలసినటువంటిది నేను చేశాను, ఇంకా జరగవలసినటువంటిది కూడా జరిపించుతాను, ముందుకు సాగని అని చెప్పి తెలియబడతా ఉంది. అలాగే 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. వారు భోజనము చేస్తుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తుమాల తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తాను
కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసినట్లయితే ఆయన ముందు జరగబోయేటువంటి దానికి ఇక్కడ ఆయన కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే అది జరిగేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగేటువంటిది మాత్రం కాదా, కార్యం జరిగిపోవాల్సిందే. చూడండి, ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే అది ఆగటానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని సంకల్పం అయితే ఆగటానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు ఆయన చేసేటువంటి పని ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే రేపు జరగవలసినటువంటి దానికి ఈరోజే శుద్ధీకరణ చేసి అన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆఖరు క్షణంలో, ఎందుకంటే కొద్ది గడియలు ఉండగా ఆయన దేవునికి విన్నపించుకుంటా ఉన్నాడు. ఎందుకు విన్నపించుకుంటా ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే మానవ శరీరములో ఉన్నాడు, మానవుడిగా ఆలోచించుతా ఉన్నాడు, మానవుడిగా ఆలోచించి మానవుడి యొక్క కోరికలను తీర్చుకుంటా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకవేళ దేవుడు నిజంగా ఆయనకు ఒకవేళ అవకాశం ఇచ్చి ఈ లోకంలోకి వెళ్ళావు కదా బ్రతుకు నువ్వు అని చెప్పి అవకాశం ఇస్తే మన జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయకుండా. ఎందుకంటే మనం పాపగ్రస్తులముగా అయిపోయేటువంటి వారమే. మనం ఈరోజు ఈ రకంగా మనకి ఇక్కడ రావాల్సినటువంటి పని లేదు. మనం ఏ రకమైనటువంటి వారముగా ఉందో మనం, ఎందుకంటే క్రీస్తు వారం అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలని తీసివేయటానికి ఆయన లేఖనాలు నెరవేరటానికి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ గడువు ఇచ్చినట్లయితే ఆ లేఖనాలన్నీ కూడా మరి నిరవర్థకమైపోతాయి. ఎందుకంటే ఆయన మనల్ని పాపానికి అప్పచెప్పి ఉండవలసిందే. ఆయన ఎన్నో సందర్భాలలో మనం పాపులమని తెలుసు. ఆయన మరి ఆదిలో ఆయన మన పాపగ్రస్తులమని చెప్పి, మానవులు పాపగ్రస్తులు అని చెప్పి జలప్రళయం రప్పించి మానవ జాతిని అంతని కూడా తుడిచిపెట్టి వేశాడు. కానీ ఆశతోటి కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసిన వారి ద్వారా విస్తరించిన తరువాత కూడా నరులు హృదయము చెడుతనముతో నిండి ఉందని చెప్పి తెలియజేశాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరు, ఇలాంటి అద్భుతమైనటువంటి భావాన్ని కనపరిచినటువంటి టైంలో యేసు ప్రభు, ఎందుకంటే ఎంత మొర్ర పెట్టిన దేవుడు అవకాశం ఇస్తాడా అంటే ఏ విధంగా కూడా అవకాశం ఇవ్వడని చెప్పి బైబిల్ గ్రంథము ఇక్కడ తెలియజేస్తుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ఈ రకంగా మరి ఈ కార్యక్రమం మనం ముందుకు ముందుకు సాగుతా ఉన్నాం. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. 7వ అధ్యాయం 30. అందుకు వారాయనను పట్టుకొని యత్నము చేసిరి కానీ ఆయన గడి ఇంకా రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, మంచి మాట చెప్పటం మొదలుపెట్టారు వాళ్ళు. ఆయనని శోధించటం, ఆయన పట్టుకోవటం, ఆయన్ని ఈ సువార్త మరి పరిచర్య ఆపు చేయాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఎక్కడన్నా ఆగిందా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆగలేదు. ఎవరో పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు అని అంటే, మరి పామరులు అనేటువంటి వాళ్ళకి మరి పవిత్రమైనటువంటి వాళ్ళుగా చేసేటువంటి బాధ్యత ఎవరిపై ఉందని చెప్పి ఆలోచన చేసినట్లయితే అది యేసు ప్రభు మీద ఉంది. ఆ యేసు ప్రభు ఈ పామరుల ద్వారాగా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ చరిత్ర మరి ఎన్నో ప్రపంచ దేశాలకు అందించేటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది. కాబట్టి ఆయన ఆ టైము రానని చెప్పి ఎవరు కూడా ఆయన దగ్గరికి రావటానికి కూడా సాహసించలేదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి పగలు ఆయన నడి రోడ్లపై తిరిగినప్పుడు ఎవరైనా ఆయన మీద ఒక్క ఏలు వేశారంటే ఎవరు వేయలేదు. ఎందుకు వేయలేదు అని అంటే ఎవరు సాహసించలేదు. జన సమూహముతోటి నిండి ఉండేవాడు. చూడండి, అలాంటి జన సమూహముతో ఉన్నప్పుడు ఆయనని ఒకవేళ ఏదైనా పట్టుకుని శిక్ష వేస్తే జన సమూహం అంతా కూడా ఏకమై ప్రభుత్వాన్ని కూల్చివేస్తారనేటువంటి భయముతో అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పెద్దరకం పోద్దనేటువంటి ఆలోచనతో అయి ఉండొచ్చు. కానీ ఆయన జోలికి రాలేదు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే టైం కోసం, ఎవరూ లేనటువంటి టైం కోసం ఎదుగుతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అర్ధరాత్రి సమయంలో ఇస్కరియోతు యోధాకి మరి లంచం ఇచ్చి మరీ కూడా ఎవరూ లేనటువంటి టైంలో ఆయనను బంధించటానికి వచ్చినట్లుగా మనం కనుగొన్నాం.
చూడండి, ఎన్ని లేఖనాలు నెరవేరాలి. లేఖనాల ద్వారాగా ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సువార్త అందాలి. ఆ సువార్త ద్వారాగా ఈ ప్రపంచమంతా కూడా ఆయన వైపుకు చూడాలి. ఆయనే నిజమైనటువంటి రక్షకుడిని తెలుసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తుంది. ఈరోజు మనం ఎంత శ్రేష్టముగా ఉన్నాము అంటే, ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి మాటలతోటి, పదజాలముతోటి, ఒకే బైబిలు, ఒకే దేవుడు, కానీ అనేక రకాలైనటువంటి మనస్సులతోటి కొంతమంది సిలువజాన కూడుకులు చేయకూడదు అంటారు, కొంతమంది సిలువజాన కూడుకులు చేస్తే బాగుంటుంది అంటారు. అది ఇది కాదు, కానీ మనం వాళ్ళకే వ్యతిరేకంగా, అది వీళ్ళకే వ్యతిరేకం కాదు, కానీ మనకి మన జీవితానికి కావలసినటువంటి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎత్తుక్కోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఎందుకంటే రిబేట్లు మనకేం అక్కర్లేదు. మన జీవితానికి కావలసినటువంటి బైబిల్ గ్రంథం ఈ 40 రోజులు ఎత్తుక్కుంటా మనం, ఎన్ని పనులున్నా ఎత్తుక్కుంటాం. దాని ద్వారాగా దేవుడు మనకి గొప్ప ఆదరణ ఇస్తారని చెప్పి మనం ఆలోచన చేసి మనం ఈ కార్యక్రమం ముందుకు సాగించుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీరు ఎంతో వేదన పొందినటువంటి సమయాన్ని మేము చూసాం తండ్రి. మానవ రూపంలో ఉన్నటువంటి మీరు, మానవులపై ఉన్నటువంటి మమకారం, మానవులతో ఉండాలనేటువంటి కోరికతోటి మీరు పొందినటువంటి వేదనని మేము గుర్తించాం ప్రభా. ప్రభా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమండలమందు ఉండవలసినటువంటి మీ గొప్ప మహిమను ఈ మానవుల మధ్య మీరు సంచరించి మీ మహిమను కుమ్మరించి మా జీవితాలకు కావాల్సినటువంటిది ప్రతిది కూడా సిద్ధపాటు చేశారు బాబు. ఈరోజు ఈ రకంగా మేము బ్రతికి జీవించుతూ ఉన్నాం. మీ యొక్క చరిత్ర మేము ప్రతిరోజు మేము అన్వేషణ చేసి మేము మీ చరిత్రను మేము చూసుకుంటా ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు మా జీవితాలన్నీ కూడా ఈ రకంగా ముందుకు సాగటానికి మీరు అవకాశం ఇచ్చారు. మీకు స్తుతులు స్తోత్రము నాయనా. కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమతోటి, మీ ప్రభావాలతోటి మీరే మహిమ పొందమని చెప్పి, అదే ప్రకారంగా తండ్రి ప్రభా, మా జీవితం అంతా పరిపూర్ణంగా ఈ సమయంలో పవిత్రపరచమని చెప్పి మీ ఘనత ప్రభావాలతోటి మేము బ్రతికి జీవించేటువంటి అవకాశాన్ని కూడా దయచేయమని చెప్పి మరి ఒకసారి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయమని చెప్పి అతి ఘనమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.